Hello guys, welcome to the review of the movie Mechanic Rocky, acted by Vishwak Sen garu and Meenakshi Chaudhary garu. సో ఇంకా రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక విషయం ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫర్దర్ అప్డేట్స్ని మిస్ కాకుండా చూడగలరు. సో ఇంకా మెకానిక్ రాకీ మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే ఓకే, బాగానే ఉంది. సో చెప్పుకోనైనంత నెగిటివ్స్ ఏం లేదు ఈ మూవీకి. సో ఓవరాల్గా లాస్ట్ కంప్లీట్గా మూవీ చూస్తే బాగానే అనిపిస్తుంది మనకి. పెద్ద నెగిటివ్ ఏం లేదు. సో దాని గురించి మాట్లాడదాం. ఫస్ట్ పాజిటివ్స్ వచ్చేద్దాం. పాజిటివ్స్ అయితే మేజర్లీ సెకండ్ హాఫ్ అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్తో విశ్వక్ సేన్ గారి యాక్టింగ్, సో మిగతా కో యాక్టర్స్ పర్ఫార్మెన్స్, సో ఇంకా దాంతో బట్టి మెయిన్గా చెప్పుకోవాలంటే సెకండ్ హాఫే అని చెప్పొచ్చు. సో పాజిటివ్స్ ఏమైనా ఉన్నాయి ఇంకా దాంట్లో, ఇంకా సాంగ్స్ వదిలేయండి. సో ఇంకా దాని గురించి ఇంకొక తీసేస్తే ఇంకా బీజిఎమ్స్ కొన్నికి పాజిటివ్స్కి తోడయ్యాయి అని కూడా చెప్పొచ్చు. ఇంకా దానికి తోడు మనకి అఫ్కోర్స్ తెలిసిందే విశ్వక్ సేన్ గారు వెరీ హార్డ్ వర్కింగ్ పర్సన్ అని కూడా మనకు తెలుసు. ఎన్నో మూవీస్ చూసాం మనం. సో ఇంకా మాస్కా దాస్ అనే పేరు కూడా ఉంది వాళ్ళకి. సో ఇంకా దీంట్లో కూడా అయితే సేమ్ వాళ్ళ యాక్టింగ్ అయితే బాగానే ఉందని చెప్పొచ్చు విశ్వక్ సేన్ గారిది మెయిన్లీ అని చెప్పొచ్చు. సో ఇంకా స్టోరీ అంత పెద్ద కొత్తది ఏం లేదు, కానీ సో మరీ అంత చెప్పుకోంత కొత్త స్టోరీ కూడా కాదు. ఒక చిన్న పాయింట్ స్టోరీని తీసుకున్నారు. సో ఆల్రెడీ మనకు తెలిసిందే మన హీరో క్యారెక్టర్ దీంట్లో ఏముంటుంది అని, మెకానిక్కే. సో ఇంకా ఏంటది కాలేక అని చెప్పొచ్చు. సో మెకానిక్ అయ్యాడని చెప్పొచ్చు. సో ఇంకా అది ఈ మూవీలో అయితే మెయిన్ వాళ్ళ క్యారెక్టర్ అయితే మెకానిక్గానే ఉంటుంది. సో ఇంకా మేజర్ పాయింట్కి వస్తే ఇంకా పక్కన కో యాక్టర్స్ అందరూ బాగానే చేశారు. సో హీరోయిన్ గారిది ఉందిలే కానీ స్కోపు. సో మనకి నార్మల్గా తెలిసి మీనాక్షి చౌదరి గారిది ఈ మధ్య వస్తున్న మూవీస్లో ఎట్లా స్కోప్ ఉంటాయని, సేమ్ అదే క్యారీ ఫార్వర్డ్ ఇక్కడ కూడా అయ్యింది. నార్మల్ క్యారీ ఫార్వర్డ్ స్కోపే, అంతేం ఉండదు, కానీ జస్ట్ యావరేజ్ స్కోప్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇంకా ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ గురించి చెప్పట్లేదని ఏమనుకోకండి. సో ఫస్ట్ హాఫ్ గురించి కూడా చెప్తా. ఫస్ట్ హాఫ్ ఏంటంటే జస్ట్ ఒక నార్మల్ క్యాజువల్గా ఫన్ టైప్ అట్లా వెళ్ళిపోతుందని చెప్పొచ్చు. సో ఇంటర్వల్కి వచ్చేసరికి మనకి ఇంకేమైనా కొత్తగా అనిపిస్తుంది అంటే ఏమనిపించదు. సో ఇంటర్వల్ కూడా మనకి ఏమంత పెద్దగా అనిపించదు, కాబట్టి మనకు ఫస్ట్ హాఫ్ ఏమంతగా పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉంది అని ఏం చెప్పలేం. సో నార్మల్గా క్యాజువల్గా అట్లా వెళ్ళిపోతుంది అంతే. సో ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్లో కూడా ఏం పెద్ద ట్విస్ట్లు ఏం అక్కడ రివీల్ అయ్యి ఇంకా మనకి సెకండ్ హాఫ్ గురించి వెయిట్ చేసేంతగా ప్లాట్లు ట్విస్ట్లు ఏం రివీల్ కావు. అక్కడ యావరేజ్గానే మనకి నార్మల్గానే ఎండ్ అవుతుంది ఇంటర్వల్ అయితే. ఇంక దాన్ని బట్టి మనం ఇంటర్వల్ చూసి వచ్చిన తర్వాత ఓకే, ఇంక మూవీ నార్మల్గానే ఉంటుందని అంతా చిన్న యావరేజ్గానే ఉంటుందని ఓప్ అయితే వస్తుంది మనకి. ఇంకా ఆ ఎక్స్పెక్టేషన్ తర్వాత సెకండ్ హాఫ్ ఇంకా టూ మచ్ ఎక్స్పెక్టేషన్ అయితే పోయింది. ఎందుకంటే థర్డ్ లాగా ఇట్లా లాక్కుని అయితే వెళ్ళడం అయితే మ్యాక్సిమం జరిగింది సెకండ్ హాఫ్లో డైరెక్టర్ గారు అయితే. సో ఎందుకంటే ఫస్ట్ హాఫ్ని సెకండ్ హాఫ్ రెండు కలిపి తీస్తారని చెప్పొచ్చు. క్లైమాక్స్ కూడా బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో లేని ప్లాట్లు, ఆ ట్విస్ట్లు అన్నీ సెకండ్ హాఫ్లో బంచ్గా దాచిపెట్టి ఒకటేసారి తినిపించారని చెప్పొచ్చు. సో అది పరిస్థితి అట్లుందని చెప్పొచ్చు. సో అదే కదా మనం చెప్తున్నా, మెయిన్గా ఫస్ట్ హాఫ్లో ఏమంత ఉండదు. సాంగ్స్ కూడా ఫస్ట్ హాఫ్ అంత స్టోరీ లేకపోయినా ఏమైనా వినసొంపుగా ఉంటాయంటే ఏమంతేం అనిపించదు మనకి. ఓన్లీ కామెడీ పరంగా అయితే ఫస్ట్ హాఫ్ కొద్దిగా డీసెంట్గా చూసుకోవచ్చు. ఇంక సెకండ్ హాఫ్లో అయితే మనకి టూ మచ్ గుడ్గా అనిపిస్తుంది. ఆ ప్లాట్లు, ఆ ట్విస్ట్లు అలాంటివన్నీ సెకండ్ హాఫ్లోనే దాచిపెట్టారని చెప్పొచ్చు. సో అదొచ్చిన పరిస్థితి అయితే ఇంకా యాక్టర్స్ పరంగా అన్నీ చెప్పేయడం అయితే జరిగింది. బీజిఎమ్స్ ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండేది. జస్ట్ మనకు తెలిసింది యాక్షన్ సీన్స్కి అయితే బాగానే ఉన్నాయి. సో మనకు తెలిసింది యాక్షన్ సీన్స్కి మనకి విశ్వక్ సేన్ గారు అయితే సేమ్ ఎగ్జాక్ట్గా ఎన్టీఆర్ గారిలా కనిపిస్తారు. ఒక సీన్ వస్తుంది దాంట్లో ఎగ్జాక్ట్ అట్లే దింపేశారని కూడా చెప్పొచ్చు. సో ఇంకా అదొచ్చిన పరిస్థితి. నార్మల్గా ఎమోషన్ సీన్స్కి వస్తే అంత పెద్దగా ఏం కనెక్టివిటీ కాలేదు. ఎందుకంటే విశ్వక్ సేన్ గారి పర్ఫార్మెన్స్ ఎమోషనల్ సీన్స్ ఇంకొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగా అనిపిస్తుంది అంతే. రాదర్ దెన్ దట్ ఇంకా యాక్షన్ సీన్స్కి అయితే మనకి చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే మాస్కా దాస్ అనే టైటిల్ కూడా వాళ్ళదే కాబట్టి. సో ఈజ్ ఎ బెస్ట్ యాక్టర్ అని కూడా చెప్పొచ్చు ఈ జనరేషన్లో. సో ఇంకా అది వచ్చిన పరిస్థితి. ఇంకా ఈ మూవీకి ఫైనల్గా ఇచ్చే రేటింగ్స్ అయితే వీ కెన్ గివ్ అప్ టు 3.8
8/5 అని చెప్పొచ్చు. సో ఇంకా అది వచ్చిన ఇంకా ఫస్ట్ హాఫ్ అది చూసుకుంటే ఓవరాల్గా ఇంకా బాగుండే అని ఒక ఫీలింగ్ అయితే వస్తుంది. సో అది వచ్చిన పరిస్థితి ఇది. సో నార్మల్గా విశ్వక్సేన్ గారు అయితే ఈ భుజాల మీద పెట్టుకుని అయితే ఫిలింని అయితే కంప్లీట్ చేస్తారని ఒక ఫీల్ అయితే వచ్చింది. నార్మల్గా ఇది విశ్వక్సేన్ గారికి కావాల్సిన ఫిలిం కూడా కాదు. సో అయినా ఎందుకు ఒప్పుకున్నారంటే ఏమి ప్రీవియస్గా ఏదైనా సైన్ చేస్తారేమో తెలియదు కానీ సో ఓకే, మొత్తానికి ఏదో నడిచింది, ఫిలిం కంప్లీట్ అయింది, రిలీజ్ అయింది, అన్నీ అయింది. సో చూసింది అయింది. సో పాజిటివ్ టాక్స్ కూడా వచ్చింది కాబట్టి ఫిలిం కూడా బాగానే ఉంది. సో అది వచ్చిన పరిస్థితి. ఇంకా నెక్స్ట్ ఇంకొద్దిగా బెటర్ ఇంకా బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్ని సైన్ చేసి కొద్దిగా బాగున్న ఫిలిమ్స్ తీయాలి అని ఒక ఫ్యాన్గా చెప్తున్నాం విశ్వక్సేన్ గారికి. సో హోప్ ఫర్ ద బెస్ట్ అని చెప్దాం. సో ఆల్ ద బెస్ట్ ఫర్ విశ్వక్సేన్ గారు అని చెప్పేస్తూ సో అది వచ్చిన పరిస్థితి గైస్. దిస్ ఇస్ ద రివ్యూ ఆఫ్ ద మూవీ మెకానిక్ రాకీ. సో ఇంకా నా ఫర్దర్ వీడియోస్ అయితే వస్తాయి, ఇంక దానికైతే మీరైతే క్యాచ్అప్గా ఉండాల్సి ఉంటుంది. సో దట్స్ ఇట్. ఇంకా మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.